ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ గతంలో కూడా పనిచేశారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న శ్యామలరావును బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ ఈవోగా మరోసారి నియమించింది. శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ నియమితులయ్యారు. రోడ్లు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. ఏపీ రెవెన్యూ ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పరిశ్రమలు కార్మిక శాఖ కమిషనర్గా శేషగిరి బాబు నియమితులయ్యారు. కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాం, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను నియమించారు. ఇక రెవెన్యూ అంటే ఎండోమెంట్కు సంబంధించి కార్యదర్శిగా హరీష్ జవహర్ లాల్ను ప్రభుత్వం నియమించింది. మొత్తం మీద 11 మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.